కంపాటబిలిటీ పాయింట్స్ గుర్తు చేసుకుందామా, కన్ఫ్యూజ్ అవ్వకుండా? తప్పకుండా. మెయిన్గా గుర్తుంచుకోవాల్సినవి: 1. 3 బిల్డ్స్లో CPU సాకెట్స్ వేరువేరు. ఇంటెల్ LGA 1851, AMD AM5, AMD STR5. సో CPUకి కరెక్ట్ మదర్బోర్డ్ మాత్రమే తీసుకోవాలి. 2. ర్యామ్ టైప్ చాలా ముఖ్యం. UDM వేరు, RDM ECC వేరు. ఇవి ఇంటర్చేంజబుల్ కావు. 3. డ్యూయల్ GPU సెటప్కి ఖచ్చితంగా లిక్విడ్ కూల్డ్ కార్డ్స్, EATX కేస్, సరైన స్లాట్ స్పేసింగ్ ఉన్న మదర్బోర్డ్, ఇంకా హెవీ PSU 1600W+ కంపల్సరీ. 4. సింగిల్ GPU బిల్డ్ అయినా సరే మినిమం 1200W ATX 3.1 PSU ఉండాల్సిందే. రైట్. ఇంకో గుడ్ న్యూస్, RTX 50 సిరీస్ జీపీయూలు లాంచ్ అయిన కొత్తలో కొన్ని సాఫ్ట్వేర్లలో అంటే రెడ్ షిఫ్ట్, వీరే లాంటి వాటిలో కొంచెం స్లోగా ఉన్నాయని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ డ్రైవర్స్ 572.16 ఇంకా అప్డేటెడ్ సాఫ్ట్వేర్లతో ఆ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. అంత సెట్. సో ఫైనల్గా ఎవరు ఏ బిల్డ్ వైపు వెళ్ళాలి ఒక్క మాటలో చెప్పాలంటే